వీడికి దీని విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏందో. ఏంటండి అలా ఉన్నారు? నేను వీడిని వదిలించుకుందాం అనుకుంటున్నానే. అదేంటండి అలా మాట్లాడతారు? మరిది గారు మనకు అంత భారం అయిపోయారా? వాడు నాకు భారమేం కాదే, వాడి బిహేవియర్ వల్ల నువ్వేమైపోతావని భయంగా ఉంది. చాచా నేనేమైపోతానండి? నేనేదో కొంత బాధను మీతో పంచుకుంటే అంత మాత్రం దానికి మరిది గారిని దూరం చేసుకోవాలనుకుంటే ఎలాగా? అయినా మీ తమ్ముడికి మీరు నేను తప్ప ఇంకెవరున్నారండి? జీవితాంతో నువ్వు నేనుంటే సరిపోదులే గానీ వీడొక పిల్లని ఇష్టపడ్డాడు కదా, ఎంత వీలైతే అంత తొందరగా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసాం అనుకో వీడి విచిత్ర బిహేవియర్ కొంచెమైనా మారద్దు అనుకుంటా. నేను అదే అనుకుంటున్నానండి. తనకిష్టమైన అమ్ముని పెళ్లి చేసుకుంటే అయినా ఆ ఒంటరితనం నుండి బయటపడతాడని. అబ్బా ఈ ఎలక్షన్స్ డ్యూటీతో చచ్చిపోతున్నాడు రా సామే. సార్ నమస్కారం సార్, నా పని ఎంతవరకు వచ్చింది సార్? రే ఏందిరా సావ దొబ్బుతున్నావు? నీకు వాడు కావాలా వాడి డబ్బు కావాలా? ఫిట్టింగ్ గాడి దెబ్బేసినందుకు నాకు వాటి డబ్బులు సరిపోతాయి సార్. కానీ వాడు ఎప్పుడైతే నన్ను ఒక ఆర్దాన్ చేత కొట్టించాడో నాకు వాడి డబ్బులతో పాటు డెడ్ బాడీ కూడా కావాలి సార్. సార్ మీకు ఎంతో ఇచ్చిన ఎంతో చేస్తున్నాను, నాకు ఈ చిన్న సాయం చేసి పెట్టండి సార్. రే నువ్వు సాయం అడగట్లేదురా, వాడి శవాన్ని అడుగుతున్నావా? సార్ మీరు అనుకుంటే అయిపోద్ది కానీ సార్ మీరు చేసి పెట్టండి సార్, నేను వస్తాను. ఒరే ఒరే ఏంద్రా వీడా?